సార్ సార్ విజయ్ చంద్ర గారు చెప్పండి. ఈసీని లేదా ఎన్నికల అధికారులని బహిరంగంగానే లోక్సభలో రాహుల్ గాంధీ గారు బెదిరించారు. మేము వస్తాం, మేము వచ్చినప్పుడు మీ అందరి పని చెప్తామని ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ చెప్పారు. ఏమంటారు సార్? అంటే బెదిరిస్తున్నారా? బ్యూరోక్రాట్స్ని బెదిరిస్తున్నారా రాహుల్ గాంధీ గారు? బ్యూరోక్రాట్ ని బెదిరించడం అని అన్నారు కానీ సార్, ఇది బెదిరింపు అన్నట్టు బెదిరింపు చేసిన ఆ టైప్ ఆఫ్ అవుట్ రావచ్చు. మేము వస్తాం మేము వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాం, మిమ్మల్ని మారుస్తామని చెప్తున్నారు. అది దాని అర్థం ఏంటి సార్? అది బెదిరింపు చర్య కాదా? బెదిరింపు చర్య అయితే కాదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ధర్మం ప్రకారం కూడా అధికారి ఎవరైతే తప్పు చేస్తారో, అధికారి తప్పు చేస్తే అతనికి 10 రెట్లు శిక్ష ఎక్కువ ఉంటుందని చెప్పి ఎవరో నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు. ఇది మన ధర్మం చెప్పిందని చెప్పి. మామూలు సిటిజన్స్ తప్పు చేస్తే ఒక శిక్ష పడితే, అధికారి అయి ఉండి తప్పు చేస్తే అది 10 రెట్లు శిక్షకు అతను అర్హుడు అని చెప్పి. కాబట్టి అధికారం ఉందని చెప్పి అధికారి అయ్యుండి ఆయన చేస్తున్న, ఆయన ప్రవర్తిస్తున్న తీరైతే ఉందో ఇది చాలా గర్హనీయం సార్. కాబట్టి ఆయన్ని బెదిరించేది కాదు, ఆయన్ని మార్చేందుకు మాత్రం మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. ఏం చేతనంటే ఈయన అవ్వచ్చు. విజయ్ చంద్ర గారు, యాక్చువల్ గా ఒక బ్యూరోక్రాట్ ఎలా ఉండాలి ఏంటి అనేది చట్టమే చెబుతుంది. చట్టంలో మార్పుల వలనే ఇవన్నీ జరుగుతున్నాయని రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు. అప్పుడు ఒక బ్యూరోక్రాట్ని, అంటే ఒక అధికారిని పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు? అంటే నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమే, చట్టాలు మార్పు జరిగింది, మార్పు తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అధికారిని మనం ఏ విధంగా టార్గెట్ చేయగలం? ఎందుకంటే చట్టం ఏం చెప్తుందో అది చేయడమే. అధికారం ఎంత, ఎవరైతే నేతలు నాయకులు ఏం చెప్తున్నారు చెప్పడమే. అధికారిని టార్గెట్ చేయడం అనేది ప్రస్తుత లక్ష్యం కాదు సార్. అధికారిని బాధ్యతాయుతుని చేయడం. అధికారి అనేటువంటి ఆయన రెస్పాన్సిబుల్ సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఆయన ప్రధాన బాధ్యుడు. అది ప్రధానంగా అతన్ని బాధ్యత వహించి చేస్తే బాధ్యుడిని చేస్తున్నాం తప్పించి ఆయన్ని మేము టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన్ని టార్గెట్ చేయవచ్చు, రేపొద్దున అతని ప్లేస్ లో ఇంకొక అతను రావచ్చు, అతను కూడా ఇలాగే చేయవచ్చు. కాబట్టి మా టార్గెట్ అతని బాధ్యత వహించే విధంగా చేయటమే తప్పించి అతన్ని టార్గెట్ చేయడం మాత్రం కాదు.